అమ్మ మీ పేరు? నా పేరు వరిగేటి వరహాలండి. అమ్మ ఏ ఊరు? చాగాలండి. అమ్మ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందమ్మా? ఎలా ఉందండి? బాగానే ఉన్నదండి. ఒక నెల అయితే మాకు పెన్షన్ విధానం ఆదివారం వచ్చిందండి, 1 తారీఖు. అయితే శనివారమే ఇచ్చేసారు, మాకు ముందు రోజే అందించారు. అలాగే మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏ రోజు కూడా ముందు ఇవ్వటం జరగలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ముందు ఇవ్వటం జరిగింది. అదండి. కూటమి ప్రభుత్వం విధానం వచ్చిన తర్వాత పెన్షన్దారులకు ఎలా ఉందమ్మా? ఎలా ఉందండి? బాగానే ఉన్నదండి. ఎందుకంటే దాని మీద ఆధారపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాని గురించి ఆశించి దాని మీద బ్రతకడానికి కూడా చూస్తున్నారు. ఎందుకంటే అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ పెన్షన్ ద్వారాగా ఒక 1000 రూపాయలు పెంచడంలో ఇంకా కూడా అభివృద్ధిగా ఉంది. అందరూ సమృద్ధిగా ఉంది. అదండి. అమ్మ మరి కూటమి ప్రభుత్వ విధానంలో ఇప్పుడు పెన్షనే కాకుండా రేషన్ బియ్యం వంటి మన ఆరోగ్య సేవలు వంటివి ఏ విధంగా ఉన్నాయమ్మా? ఆరోగ్య సేవలు ఏంటండి, అందరూ వస్తున్నారు, ఏమేమి ఉన్నాయో ఏంటో అని కొనుక్కుంటున్నారో వెళుతున్నారో. మన గ్రామంలో తిరిగి ఎవరన్నా ఆశా వర్కర్లు అన్ని సంప్రదించుకుంటున్నారు. అలాగే నర్సు గారు కూడా తిరుగుతుంది, మీనానగరం నర్సు గారు. ఇంటింటికి వచ్చి అన్ని ఏముంది ఏంటి అని అంటున్నారు, అని అడుగుతుంది ఆవిడ. బాగానే చేస్తున్నారు. రేషన్ విధానం ఎలా ఉందమ్మా? రేషన్ విధానం మామూలుగా ఇంటికి వచ్చే ఇస్తున్నారండి, వీధికి. అలాగని పప్పు బియ్యం రైస్ కూడా ఇస్తున్నారు, షుగర్ కూడా ఇస్తున్నారండి. అదండి.